ఇది ఫెస్టివల్ మూడ్‌లో వచ్చినటువంటి ఒక పెద్ద స్టార్ సినిమా. అవును. అంతవరకే వర్కౌట్ చేశాడు సినిమాని. హ్మ్. అంటే దీనిలో కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది రొటీన్ స్టోరీనే. కమర్షియల్ సినిమాలో హీరో అనేవాడు ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతాడు. అలాగే ప్రజలు కూడా ఒక హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా హీరో కోసం ఎదురు చూసేటువంటి ప్రజల కోసం వచ్చే హీరో వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడటమే ఒక కమర్షియల్ ఫార్ములా. హ్మ్. ఇది ఒక ప్రాంతం మారుతూ ఉంటుంది. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఏరియాకెళ్తారు గానీ లైన్ ఇదే ఫార్ములా. ఓకే. రెండోది బాలకృష్ణ గారి సినిమాలకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే హై ఎమోషన్స్ ఉండాలి. హ్మ్. ఆ హై ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక సెంటిమెంట్ ఉండాలి. ఈ సెంటిమెంట్‌ని, ఈ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేస్తే సినిమా వర్కౌట్ అవుతుంది అనేది ఆయనతో సినిమాలు తీసేటువంటి ప్రతి డైరెక్టర్‌కి బలంగా తెలిసిన విషయం. దీంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మిక్స్ అయితే అది కొంచెం అదనపు ఫ్లేవర్ అవుతుంది సినిమాకి. ఓకే. అయితే 'బాబీ' ఈ సినిమాలో టోటల్‌గా బాలకృష్ణ అభిమానుల్ని, అలాగే సంక్రాంతికి ఒక మాస్ సినిమా చూడాలనుకునే ఆడియన్స్‌ని టార్గెట్ చేసి డిజైన్ చేశాడు సినిమాని. ఎక్కడా కూడా తను అనుకున్న లైన్ నుంచి డీవియేట్ కాకుండా సినిమాని నడిపాడు. వింటేజ్ హీరోలతో సినిమాలు తీయటం అనే దానికి అతను కొంచెం కసరత్తు చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో. ఆ కసరత్తు ఆ టైంలో 'రాఘవేంద్రరావు' గారిలో కనిపించింది. హ్మ్. అది 'బాబీ' కొంచెం ఎక్కువ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ ఓకే. మధ్య. అంటే అతను 'వాల్తేరు వీరయ్య' కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా కావచ్చు, ఇలాంటి అంటే విపరీతమైన మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వింటేజ్ హీరోలని హ్యాండిల్ చేయటం. వాళ్ళ అంటే వాళ్ళ మేనరిజమ్సు, వాళ్ళ నుంచి జనం కోరుకునే అంశాలు ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటూనే కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయటం అనేది టెక్నిక్. ఈ టెక్నిక్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో కూడా కొంత కొత్తగా వెళ్ళే ప్రయత్నం చేశాడతను. అలాగే కొంచెం సస్పెన్సు నడిపాడు స్క్రీన్ ప్లేలో. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓకే. ప్రధానమైన అంటే ఫస్ట్ హాఫ్‌లో ఆయన చాలా లీడ్స్ ఇస్తాడు. ప్రజల్ని అంటే ఆడియన్స్‌ని చాలా ఊహల్లో నింపాడు. సెకండ్ హాఫ్‌లో దాన్ని సస్టెయిన్ చేయటం కోసం కొంచెం కష్టపడ్డాడు. ఈ కష్టపడుతున్నటువంటి క్రమంలో 2, 3 పాయింట్స్ ఆయన వదిలిపెట్టేసాడు. అందులో ప్రధానంగా ఈ టైటిల్ జస్టిఫికేషన్ అనేది. హ్మ్. టైటిల్ జస్టిఫికేషన్ అంటే 'డాకు మహారాజ్' అనే టైటిల్ పెట్టారు. ఓకే. బానే ఉంది. కానీ ఆ టైటిల్‌ని జస్టిఫై చేసేటువంటి సన్నివేశాలు కూడా ఉండి ఉంటే డెఫినిట్‌గా బాగుండేది సినిమా. ఓకే. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేది. హ్మ్. 'డాకు మహారాజ్' అనేది ఒక రిఫరెన్స్‌లో చంబల్‌లో జరుగుతుంది కథ. చంబల్ వ్యాలీలో డాకులు ఇవన్నీ నార్మల్‌గా జరిగేవే. అయితే దానికి సంబంధించి ఒక రిఫరెన్స్ క్యారెక్టర్ ఒకటి చూపిస్తాడు. తల నరికేసినటువంటి ఒక వ్యక్తి కూర్చున్న విగ్రహం. ఆ ఆ వ్యక్తి తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ అక్కడ ప్రజల మీద ఉంది అని చెప్పినప్పుడు, దానికి సంబంధించిన కథని కొంచెం ఏదో చిన్న డైలాగ్‌లో లేపేస్తాడు గానీ, దాన్ని కొంచెం చెప్పుంటే బావుండేది. అది విజువల్‌గా లేకపోయినా గానీ, గ్రాఫికల్‌గా చెప్పినా బావుండేది. అక్కడ కొంచెం డెప్త్ ఇచ్చే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ మరీ లూజ్‌గా వెళ్ళిపోయింది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది. హ్మ్. ఆ వెళ్ళిపోకుండా ఇలాంటివి నిలబెట్టేవి. అదొకటి. తర్వాత హీరో నేపథ్యం. అంటే హీరో ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒక 'రాయలసీమ నా అడ్డా' అనే డైలాగ్ ఉంది. అన్నప్పుడు అక్కడ 2, 3 సీన్స్ అక్కడ వేసుండి, అలాగే తను ఒక పెద్ద ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక పెద్ద బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ కోసం ఆయన ఒక ఒక దుర్మార్గమైనటువంటి కుటుంబంతో తలబడతాడు. ఆ తలబడటం అదంతా బానే డిజైన్ చేశారు కానీ, ఈ ప్రాసెస్‌లో 2, 3 మనీ యాక్షన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడి, ఆయన ఇబ్బంది పడకుండా ఆ పాత ఆ డాకు రిఫరెన్స్‌లో అతన్ని ఆవాహన చేసుకొని 2, 3 మనీ యాక్షన్స్ చేసినట్టుగా ఓ 2, 3 సీన్‌లు కల్పించుంటే, హ్మ్. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్‌గా వెళ్ళుండేది. ఓకే. అప్పుడు సినిమాకి డెఫినిట్‌గా ఉపయోగపడేది ఇదంతా. అది లేకుండా చేయటంతో ఏమైందంటే ప్లెయిన్‌గా వెళ్ళిపోతుంది సినిమా. టోటల్‌గా సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ, బాలకృష్ణ భుజం మీద కాసాడు సినిమాని. బాలకృష్ణ ఇమేజ్ మీద అలాగే
ఎలివేషన్స్ మీద నడుస్తుంది. ఇంకొక బెటర్ ఏంటంటే ఈ సినిమాలో ప్రధానంగా 3 మహిళా పాత్రలు కనిపిస్తాయి. 'ఊర్వశి రౌతాలాది' ఏదో ఐటెమ్ సాంగ్ అన్నారు గానీ కాదు. సినిమాలో క్యారెక్టర్ ఉంది. హ్మ్. గౌరవప్రదమైన పాత్రే ఇచ్చారు తనకి. అవును. అలాగే 'ప్రజ్ఞా జైస్వాల్' క్యారెక్టర్ కూడా అంటే కొంచెం వ్యక్తిత్వంతో మసలేటువంటి హీరోయిన్‌గా కనిపించింది సినిమాలో ఆ క్యారెక్టర్. తర్వాత 'శ్రద్ధా శ్రీనాథ్' తన క్యారెక్టర్ కూడా వ్యక్తిత్వంతో ఉండేటువంటి పాత్రే. 3 మహిళా పాత్రలు కూడా వ్యక్తిత్వంతో ఉండే టైప్‌లో డిజైన్ చేయటం అనేది బావుంది. హ్మ్. అది ఆడియన్స్‌ని కూడా కన్విన్స్ చేయగలిగింది. ఓకే. అదొకటి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. తర్వాత చిన్న పిల్లతో సెంటిమెంట్ ఏమిటి అనే దగ్గర చాలా క్యూరియస్‌గా నడిపాడు దాన్ని. ఫస్ట్ హాఫ్ ప్రారంభమే అటునుంచి ప్రారంభించాడు. ఎవరా పిల్ల? ఆ పిల్లకిను బాలకృష్ణ క్యారెక్టర్‌కి లింక్ ఏమిటి అనే దగ్గర చాలా మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. అది బాగా వర్కౌట్ అయింది కూడా. అదే నిలబెట్టింది సినిమాని. హ్మ్. సెకండ్ హాఫ్‌లో నిలబెట్టిన పాయింట్ అదే. ఓకే. ఇక యాక్షన్ సీన్స్ బాలకృష్ణ గారిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనే దానికి సంబంధించి 'జైలర్' సినిమాకి వర్క్ చేసిన కెమెరామెన్‌ని తీసుకున్నారిక్కడ. తీసుకున్నారు. అతనికి కూడా ఈ వింటేజ్ హీరోలతో యాక్షన్ సీన్స్ చేయటంలో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వాడుకున్నాడీయన బాబీ. హ్మ్. తనకి ఏం కావాలో అది కెమెరామెన్‌కి డెలివర్ చేసి, ఆ కావాల్సిన పద్ధతిలో జాగ్రత్తగా చేయించుకున్నాడు. అది కూడా ఆడియన్స్‌ని బాగా ఎంగేజ్ చేయగలిగింది. సినిమా అయితే టోటల్‌గా ఎంగేజ్ చేసింది. ఒక ఏకసూత్రత ఉంది ఈ సినిమాలో. కన్‌ఫ్యూజన్స్ లేవు. హ్మ్. ఒక పాయింట్ మీద నడుస్తుంది సినిమా చివరి వరకు. కన్‌ఫ్యూజన్ లేకుండా. అది బావుంది. జనాల్ని ఇబ్బంది పెట్టలేదు. ఏవో రకరకాల లైన్స్ పట్టుకొచ్చి, వాటన్నిటిని మిక్స్ చేసి, ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టి, ఆ గోల లేదు. తర్వాత మ్యూజికల్‌గా కూడా తమన్ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఈ సినిమాకి. సాంగ్స్ కూడా బాలకృష్ణ పాటలు ఎలా ఉంటాయో అలాగే చేశాడు. అలా కాంట్రోవర్షియల్ సాంగ్ ఒకటుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హ్మ్. 'దబిడి దిబిడి' పాట. అది రకరకాల కాంట్రోవర్సీస్ ఉన్నాయి గానీ, సినిమాలో అది పెద్ద ఎబ్బెట్టుగా అయితే అనిపించలేదు. ఇలాంటి పాటలు వింటేజ్ హీరోల మీద వర్కౌట్ అవుతాయి. జనం దాన్ని ముచ్చటగానే చూస్తారు అనేది ఆల్రెడీ ఎన్టీఆర్ 'ఎదురులేని మనిషి', 'అడవిరాముడు', 'యమగోళ' సినిమాలతో ప్రూవ్ చేశాడు. ఓకే. సో, అదే ముచ్చటని ఇప్పుడు కొడుకు మీద నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పాటలు డిజైన్ చేశారు. అది కూడా పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించలేదు. అలాగే చిన్న పిల్ల మీద నడిచే పాట అది బాగా ఆకట్టుకుంది జనాల్ని. పర్టిక్యులర్‌గా ఆ పాపకి, బాలకృష్ణకి మధ్య నడిచే సన్నివేశాలన్నీ కూడా హుక్ చేసినాయి. అలాగే ఫ్యామిలీతో ఉండేటువంటి సన్నివేశాలు కూడా బాగా డిజైన్ చేశాడు.